అపోస్తలుడైన పౌలు తెస్సలోని యొక్క సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకటి ఉంది. నేను చదువుతాను ఈ పూట. 7వ వచనం, పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఇది గత వారం విన్నాం. కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యులను ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ప్రార్థన. ఆకాశమందున్న ఆశీనుడు అయిన తండ్రి, నిత్య నివాసి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన ఎదుకు వచ్చాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మా కొరకు చేసిన బలియాగం ద్వారా ఈ రోజున మీ పరిశుద్ధ లేఖనాల గురించి ధ్యానం చేసి ఇదిగోనయ్యా మీ మాటలను మరొక మారు జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నేను వినడానికి మీ బిడ్డలు సిద్ధపడి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అయిన మాకు మీరు సహాయం చేస్తారని, ఇక్కడ నీ ప్రజలను ఆకర్షిస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి మొదటి 7 వచనాల యొక్క సారాంశాన్ని గుర్తు చేసి 8వ వచనంలోకి వెళ్దాం. మొదటి 7 వచనాలు అంటే 4వ అధ్యాయంలో మెట్టుకు సహోదరులారా అని మొదలుపెట్టినటువంటి 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటన్నది మీరు ఎరుగుదురు. మీరు దేవుణ్ణి ఎలాగ నడుచుకుని సంతోషపరుచుతున్నారన్న విషయం నాకు తెలుసు. అయినను జరి మీరు అంతకంతగా ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే మీరు పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి. దేనిలోనూ. సో ఆ పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలంటే మీరు జారత్వానికి దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? జారత్వం అంటే వ్యభిచార జారత్వాలకి, అంటే శరీర సంబంధమైనటువంటి ఈ జారత్వాలకి మీరు దూరంగా ఉండాలి. అంతేకాదు 4-5 వచనంలో దేవుని ఎరగని అన్యజనుడు మరి జారత్వం విషయంలో ఆ విధంగా ప్రవర్తించాడంటే అర్థం ఉంది. కానీ మీరు దేవుని ఎరిగిన వారు కాబట్టి అన్యజనుల వలె అభిలాష యందు కాక పరిశుద్ధత యందు మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని మీరు ఎరిగి ఉండాలి. ఇదే దేవుని చిత్తము అని చెబుతూ, ఈ విషయం ముందు ఏ ఒక్కడు కూడా తన సహోదరుని ఏం చేయకూడదంటే మోసం చేయకూడదు. అలాగే మీరు కూడా మోసపోవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాను, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఇది గత వారం మనం 7వ వచనంలో చెప్పిన మాట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? పరిశుద్ధులుగా. ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి? లోకం అనబడుతున్నటువంటి ఈ పాపపు ఇష్టమైన భూప్రపంచంలో నుండి పరిశుద్ధ సంఘంగా బ్రతకడానికి దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు వెలగా చెల్లించి, అదే పాప భూయిష్టమైన లోకంలో నుండి దేవుని సంఘంలోకి వచ్చి ఈ శరీరంతోనూ మనం ఏం చేయకూడదంట? మాట్లాడాలి. పాపము చేయకుండా ఉండాలి అని, జారత్వానికి దూరంగా ఉండండి అని. అందుకొరకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదని గత వారం 7వ వచనం ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు 8వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ 8వ వచనంలో ఈ భాగానికి ముగింపు వచనం, అంటే 1 నుంచి 8 వచనాలు ఒక భాగం అయితే, ఆ భాగానికి ముగింపు వచనం పౌలు భక్తుడు చాలా గట్టిగా హెచ్చరిస్తున్న సందర్భం లైంగిక పరిశుద్ధత గురించి. ఏమిటి ఈ హెచ్చరిక అంటే చూడండి, 8వ వచనంలో కాబట్టి, ఈ కాబట్టి అనే మాట వచ్చిన ప్రతిసారి మనం ఒకసారి నేర్చుకోవాల్సిన విషయం, గుర్తుంచుకోవాల్సిన విషయం తెలుసా? మనకి ఈ భాగము లేదా ఈ వాక్యము ఏం చెప్తుంది, ఎలా ఉండమని చెప్తుంది, ఎలా ఉండకూడదని చెప్తుంది అన్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అంటే 1 నుంచి 7 వచనాల్లో మనకి ఏం చెప్పింది అన్న దాన్ని బట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఏంటి తెలుసా? ఉపేక్షించేవాడు లేదా తిరస్కరించేవాడు వాడి మనుషుల్ని తిరస్కరించట్లేదంట. అక్కడ రాయబడిన మాట, వాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే తిరస్కరిస్తున్నాడు. ప్రియ సంగమా, ఇక్కడ మీరు ఉన్నారు కదా, మీరు అందరూ ఆలకిస్తున్నారు కదా. గత 3-4 వారాల నుండి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే శారీరక జారత్వానికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు శారీరక జారత్వానికి దూరంగా ఉండమని వాక్యం చెప్పిన తర్వాత కూడా ఈ 8వ వచనంలో చెప్పబడినట్టు ఆ వ్యక్తి కానీ మరలా శారీరక జారత్వానికి ఒకవేళ పాపంలోనే జీవిస్తూ ఉంటే
వాడంట చెప్పిన నన్ను తిరస్కరించట్లేదంట. ఎవరిని తిరస్కరిస్తున్నారంట? ఈ వాక్యాన్ని మనకు బోధించిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి, లేదా తండ్రి అయిన దేవుణ్ణి, లేదా కుమారుడైన యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారంట. అది ఈ 8వ వచనం పౌలు భక్తుడు గట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరలా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ 8వ వచనమే కాదు, ఈ బైబిల్లో చెప్పబడిన ఏ వాక్యాన్ని తిరస్కరించినా వాడు ఎవరిని తిరస్కరిస్తున్నాడంటే దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈ వచనంలో ఉన్న కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. కాబట్టి అనగా మనకి మొదటి 7 వచనాలు ఏం చెప్పింది, ఎలా ఉండమన్నది, ఎలా ఉండొద్దు అన్నది తెలియజేసిన తర్వాత ఈ బోధను ఉపేక్షించేవాడు, మీకు మరలా చెప్తున్నాను, నేను చెప్పట్లేదు వాక్యం, ఇందులో ఉన్నటువంటి విషయాలను ఒక మానవ మాతృడుగా దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నేను చెప్తున్న ఈ మాటలు ఎవరిది? నాదా బోధ? మాట్లాడాలి. ఈ బోధ ఎవరిది? నాదా, మంద కాదు, నాది కాదు. నాది కాదు నేను ఎలా చెప్తున్నానంటే ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతున్నది చూడండి. ఇక్కడ 2వ అధ్యాయం 13వ వచనంలో, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, చూడండి, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని మీరు ఏం చేశారు? అంగీకరించారు. తెస్సలోనిక సంఘము ఆ రోజు పౌలు చెప్పిన వాక్యాన్ని ఎవరు వాక్యంగా అంగీకరించారంట? మానవ మాత్రుడైన నేను చెప్తున్న వాక్యమని అంగీకరించలేదంట, అది దేవుడి వాక్యమని వాళ్ళు ఏం చేశారంట? అంగీకరించారు. అందుకే ఎప్పుడు కూడా సంఘము, అది మీరైనా ఎవరైనా, ఇక్కడ నుంచుంటున్న నన్ను కాదు, నా స్థానంలో నుంచుంటున్న ఏ వ్యక్తిని చూడకూడదు. వాక్యము దేవుడిదని మనము ఎంచాలి, గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు ఈ బోధను ఉపేక్షించేవాడు లేదా నిరాకరించేవాడు, ఇక్కడ ఉపేక్షించడమో లేదా నిరాకరించడం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోవడం. ఇప్పుడు మొదటి 7 వచనాలు ఏం చెప్తుంది? ఫైనల్గా మీరు బాగా పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి. అలా పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలంటే మీరు శారీరక సంబంధమైన జారత్వానికి దూరంగా ఉండండి అని చెప్పినటువంటి ఈ బోధను నిరాకరించడమే మరి దేవుని ఆజ్ఞను పట్టించుకోకపోవడం. అంతేకాదు కొంతమంది తెలుసుండి కూడా దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తారు తెలుసా? ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తారు. బూతులు ఆడకూడదని తెలుసు, అయినా జరి ఏం చేస్తారు? నోటి వెంబడి. అంటే అలవాట్లో పొరపాటు వచ్చేసి అంటున్నారా? అలవాట్లో పొరపాటు ఒకసారి వస్తుంది కానీ మాటికి రాదు. అయినా సరే నువ్వు మాటికి బూతులు మాట్లాడుతున్నావు, లేదా మాటికి నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, లేదా మాటికి శారీరక సంబంధమైన పాపాలు చేస్తున్నావు ఉంటే నువ్వు తెలుసుండి దేవుని వాక్యాన్ని ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నావు తెలుసా? తిరస్కరిస్తున్నావు. ఇలా చెప్పిన సందర్భాల్లో చాలామంది విని మళ్ళీ అటువంటి విషయాల్లో తప్పిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అంటే ఎంతకెళ్ళి వాక్యాన్ని వినలేనట్టా? విన్నారు, కానీ పాటించడానికి వాళ్ళు ఏమాత్రము దేవుని భయం కలిగి ఉండకుండా ఉన్నారు. మూడోది, పరిశుద్ధ జీవితం అవసరం లేదని భావించే వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞను ఏం చేస్తారు తెలుసా? తిరస్కరిస్తారు. పరిశుద్ధ జీవితం అవసరం లేదండి, ఎవడు బతుకుతాడండి పరిశుద్ధంగాను అని అవసరం లేదని భావించేవారు కూడా దేవుని ఆజ్ఞను ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. చూడండి 8వ వచనంలో, కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఇక్కడ ఒక మాట, మనకు తన పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ ఎవరిది? మందా? దేవుడిది. పరిశుద్ధాత్మ దేవుడిది. ఆయన మనకి ఏం చేశాడంట? అనుగ్రహించాడంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మన జీవితంలోకి వస్తాడన్నది ఒక మాట చెప్తున్నాను చూడండి. ఎవడైతే వాడి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపం చెందితే మారు మనసు పొందుతారో వాని జీవితంలోకి ఎవరు వస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఒకసారి ఈ మాట అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము చూడండి 38వ వచనంలో, అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామాన బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కడు పాప క్షమాపణ నిమిత్తము ఏం చెందాలంట? మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు, లేదా మనలో నివసిస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ మంద కాదు, దేవుడిది. ఆయన తన కృపలో మనకిచ్చాడు. డబ్బులు పెడితే ఇవ్వలేదు,
నువ్వు పాపివని ఒప్పుకుంటే, నువ్వు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా ఉండేలాగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మను పని ఏంటనుకున్నారు? మన పాపాలను ఒప్పింపజేసి ఈ భూమి మీద బ్రతికినంతకాలము మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలని పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు? పరిశుద్ధంగా జీవించేలాగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సహాయం చేస్తాడు. ఇప్పుడు మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించేలాగా ఒకవేళ చేయటం లేదంటే బహుశా నీలో పరిశుద్ధాత్ముడైనా లేకపోయి ఉండాలి, లేదా పరిశుద్ధాత్ముడు ఉన్నా సరే నువ్వు ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వాడైనా లేదా ఉపేక్షించే వాడైనా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు కేవలం ఆయన ఆజ్ఞలు మాత్రమే ఇవ్వలేదు కానీ చూడండి ఇక్కడ దేవుడు కేవలము మీరు పరిశుద్ధంగా ఉండాలి అన్న ఆయన ఆజ్ఞను మాత్రం ఇవ్వలేదు, అలా పరిశుద్ధంగా జీవించడానికి ఆయన ఆత్మను కూడా ఇచ్చాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది మీకు? ఏమన్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో? నేను పరిశుద్ధులైనాను కాబట్టి మీరు కూడా ఎలాగ ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని కేవలం ఆజ్ఞాపించలేదు. అలా పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా దేవుడు మనకి ఏం చేశాడంటే అనుగ్రహించాడు. అందుకే బైబిల్లో సమస్య ఉంటుంది, సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కూడా లేదా పరిశుద్ధాత్మ శక్తిని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి మీరు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనాన్ని కానీ ఒకసారి చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. అంటే దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను విని అనుసరించే విధంగా, అంటే మిమ్మల్ని నడిపించే విధంగా నేను నా ఆత్మను ఏం చేస్తాను, మీలో ఉంచుతాను అని దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు కావాలండి ఆత్మ సహాయం అన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నాకు కావాలి. ఏం కావాలి? దేవుని పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలన్న వాళ్ళు. నాకు దేవుని పరిశుద్ధాత్మతో పని లేదండి, నాకు డబ్బు ఉంటే చాలండి, లేదా నాకు ఆరోగ్యం ఉంటే చాలండి, లేదా నాకు బలం ఉంటే చాలండి, నాకు పదం ఉంటే చాలండి, నాకు ఉద్యోగం ఉంటే చాలండి. బహుశా అవి దానివల్ల భూమి మీద మహా అయితే కొద్ది సౌఖ్యంగా బ్రతుకుతావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీకుంటే భూమి మీద నిత్యమందు కూడా మరి దేవునికి మహిమకరంగా నీ జీవితం బాగుండేలాగా కూడా నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో కూడా ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో కూడా ఆయన అంటాడు కదా, ఇదిగో నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకమైనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందినేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడంట? చూడండి, ఎవరైతే ఆయనను ఎరిగి కలిగి ఉంటారో వారిలోనే దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలని చిన్న మాట చెప్తున్నాను. ఆకలి విలువ ఎవడో తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువ ఎవడో తెలుస్తుంది? దేవుని ఎరిగిన వాడు, నాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలన్న వాడికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క విలువ తెలుస్తుంది. ఈయన అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అంటే ప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పిన మాట, వేరొక ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో మీలో ఉండి మీలో నివసించి మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక ఆయన మీ యొద్దకు వస్తాడు. మిమ్మల్ని నా ఇష్ట ప్రకారంగా, అనగా మీ ఇష్ట ప్రకారంగా కాదు, నేను ఎలాగ జీవించమని మిమ్మల్ని అడిగానో అలాగ జీవించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అయితే ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని కానీ, దేవుని ఆజ్ఞని కానీ, దేవుని వాక్యాన్ని కానీ తిరస్కరించిన వాడు ఎవరిని తిరస్కరిస్తున్నాడని చెప్తుంది ఆ 8వ వచనంలో. వాడు దేవునినే తిరస్కరించుచున్నాడనే మాట 8వ వచనంలో చెప్పబడి ఉన్నది. అనగా పౌలు చెప్పిన ఈ భాగం కానీ లేదా బైబిల్లో ఏ వాక్యమైనా సరే వారి యొక్క సొంత అభిప్రాయం కాదు, అది దేవుని యొక్క వాక్యం. కాబట్టి
ఈ వాక్యాన్ని కానీ ఈ బోధన కానీ లేదా ఈరోజు నేను చెప్తున్న వాక్యమైనా లేదా మరొకరు చెప్పిన వాక్యమైనా అది వాక్యానుసారమైనది అయితే ఆ వాక్యానుసారమైన బోధన విని తిరస్కరించేవాడంట ఎవరిని తిరస్కరిస్తున్నాడంట? దేవుణ్ణే తిరస్కరిస్తున్నాడు. ఈ వాక్యాన్ని చెప్పిన పౌల్ని కాదు, ఈరోజు నేను చెప్తున్న నన్ను కాదు, లేదా సంఘం అనబడుతున్న వారిని కూడా కాదు, డైరెక్ట్గా వాడు దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తున్నాడంట. ఎవరి చిత్తానండి? దేవుని చిత్తాన్నే. ఒకసారి మీరు లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి మనం చూసినట్లయితే చూడండి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించిన వాడు నన్ను పంపిన వానిని కూడా ఏం చేస్తాడు? నిరాకరించును. ఇది ఏ సందర్భంలో చెప్పబడిన మాట? చూడండి 13వ వచనం, 10వ అధ్యాయంలో లూకాసు వార్త 13వ వచనంలో, అయ్యో కొరీజేనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు ఒకవేళ తూరు సీదోను పట్టణంలో చేయబడి ఆ పట్టణపు వారు పూర్వమే గోను పట్టుకట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొంది ఇందురు. అయినను విమర్శ కాలమంది మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వారికి గతి వారవదగినదే ఉన్నది అని చెబుతూ, ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడినదవా, నువ్వు పాతాళం వరకు ఏమైపోతావు? దిగిపోతావు. ఎందుకు దిగిపోతావు అంటే నువ్వు నా మాట వినలేదు. చూడండి, అప్పుడప్పుడు మనం అంటాం, ఏరా కళ్ళు నెత్తికెక్కేయా అంటాం. అంటే నెత్తికెక్కడ పెట్టి కళ్ళు అయినా నెత్తి మీదకి వెళ్తాయండి? గర్వానికి సూచనగా మాట వాడతారు. ఇది మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక సందర్భం. కళ్ళు నెత్తికెక్కిన మాటకు అర్థం ఏంటంటే వాడు ఎలాగున్నాడు? గర్వంతో ఉన్నాడు. ఎందుకు గర్వం అంటే చెప్పిన మాట ఏం చేయట్లేదు, వినట్లేదు. అది ఒక లోక సంబంధంగా పెద్దలు చెప్పిన మాట అవ్వచ్చు, ఇక్కడ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుడు చెప్పిన వాక్యమైన విన ఉండొచ్చు. అలా వినని వారి గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? 16వ వచనంలో, మీ మాట వినువాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఎవరి మాట? దేవుని మాట. మీ మాట విన్నవాడు నా మాట విన్నుట్టే. అలాగే ఒకవేళ మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టే. ఒకవేళ నన్ను నిరాకరించాడంటే నన్ను పంపిన వాడిని కూడా ఏం చేసినట్టు? నిరాకరించినట్టే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్న వల్ల ఎంతమంది దేవుని వాక్యాన్ని నిరాకరించట్లేదు? మాట్లాడాలి. దీన్ని బట్టి మనం దొంగలమా, దేవుని పిల్లలమా? మాట్లాడరేండి. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్న వాళ్ళు ఎవరిని తిరస్కరిస్తున్నారంటది? దేవుణ్ణే. మరొక మాట, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాటనే ఒకసారి సమూయేలు భక్తులు ఒకసారి చూడండి, జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటనన్నిటి ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే. మనకు తెలిసి ఈ సందర్భం ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నారు? సకల జనులు మర్యాద చొప్పున మాకేం కావాలన్నారు? రాజు కావాలన్నారు. ఆ మాట విన్నటువంటి సమూయేలుకు బాధ కలిగి, అసలు మీరు ఏ కోరుతున్నారో అర్థమవుతుందా అని చెప్పేసి దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు అన్నాడు సమూయేలుతో, సమూయేలు నువ్వు ఎందుకయ్యా బాధపడతావు? వాళ్ళు నిన్ను కాదు విసర్జించలేదు, ఏలకుండా నన్ను ఏం చేశారు? విసర్జించారని అక్కడ దేవుడు ఒక ఆత్మ సంబంధంగా బాధపడుతున్నటువంటి విషయం. అంటే ప్రజలు ఈ రోజున దేవుని అధీనంలోనూ దేవుని ఆజ్ఞలో నడవడానికి ఇష్టపడలేదు. దేవుడు ఏలకుండాను వాడు సొంత జ్ఞానంతోనూ ఈ లోకంలో బ్రతికేసే పరిశుద్ధులుగా జీవించాలని అనుకుంటున్నారు. మీకు మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని ఏంటి? మనం పరిశుద్ధులుగా జీవింపజేయడం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వద్దన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఎలా బ్రతుకుతావు? లాజిక్ మర్చిపోతున్నారు ఈ రోజున. ఇప్పుడు ఎవరిని వద్దంటున్నావు? నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణే వద్దంటున్నావు. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వద్దని మనం పరిశుద్ధంగా బ్రతకగలమా? నాకైతే మరి బ్రతకలేమనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ దేవుణ్ణి అయితే నమ్మేమో ఆ దేవుని యొక్క సహాయం లేకుండా ఈ లోకంలో ఈ భూమి మీద మనం పరిశుద్ధులుగా బ్రతకడం అసాధ్యం. దానికి పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడాలి. ఒకవేళ ఎవడైనా ఆధారపడలేదంటే వాడు దేవుని ఆజ్ఞని ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ వచనంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. చూడండి, ఈ వచనంలో మనకు నేర్పుతున్న అతి ప్రధానమైన విషయం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య చేయడం అంటే దేవుని అధికారాన్ని నిరాకరించడం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే
నువ్వు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనుకుంటున్నావేమో, దేవుని అధికారాన్ని నువ్వేం చేస్తున్నావు, దేవుని ఆజ్ఞను నిరాకరిస్తున్నావు. రెండోది, పరిశుద్ధ జీవితం అనేది ఆప్షన్ కాదు. పోయిన వారం చెప్పాను, పరిశుద్ధాత్మ జీవితం జీవిస్తే జీవించండి, లేకపోతే మానేయండి అని ఒక ఆప్షన్ కాదు. పరిశుద్ధాత్మ జీవితం లేదా పరిశుద్ధాత్మ బ్రతుకు అనేది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. 3వ వచనం ఏం చెప్తుంది? మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అనేది ఒక ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ ఉన్న మన అందరము కూడా, పర్లేదండి పాస్టర్ గారు ఈరోజు ఆదివారం కదా పరిశుద్ధంగా ఉంటాను, రేపటి నుంచి మరలా నా ఇష్టానుసారంగా ఉంటాను అని జీవించడానికి ఇది ఒక ఆప్షనల్ కాదు. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కదా పిల్లలు మీరు రాసేటప్పుడు, అక్కడ ఏముంటాయి, కొన్ని 4 ఆన్సర్లు ఉంటాయి. కొన్నిసార్లు 4 ఆన్సర్లో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాగే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, ఓ 24 క్వశ్చన్లు ఇచ్చాడనుకో, మీకు నచ్చిన క్వశ్చన్లు రాయొచ్చు. కానీ కొన్ని సెక్షన్లో కంపల్సరీ ఆ క్వశ్చన్ ఏం చేయాలా, రాయాలి. రాయకపోతే ఏం పోతాయి. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ జీవితం అనేది ఆప్షన్ కాదు, ఆజ్ఞ. అంటే అందరం కూడా ఎలా బ్రతకాలి, ఇన్క్లూడింగ్ నేను కూడా, పాస్టర్ గారితో సహా అందరూ ఎలా బ్రతకాలండి, పరిశుద్ధంగా జీవించాలి. మూడోది, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. 4వది, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుడు అనేది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. నువ్వు దేవుని ఆజ్ఞకి విధేయత చూపిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం. ఐ లవ్ యూ జీసస్ అంటే కాదు దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞను పాటించడము దేవుని ప్రేమించడం. ఇది 1 యోహాను 5:3 చెప్తుంది. తర్వాత దేవుణ్ణి తిరస్కరించడం అంట, పరిశుద్ధాత్మని తిరస్కరించడం, ఒక రకంగా దేవుని దుఃఖపరచడం అంట. చూడండి, ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రుల్ని బాధ పెడుతుంటారా? ఎప్పుడు బాధ కలిగితే చెప్పండి మీ అనుభవంలో నుండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను బాధపడ్డాను లేదా బాధ పెట్టింది అని మీరు మాకు చెప్పొద్దు, కానీ మీ మనసుల్లో ఈ యొక్క అనుభవంగానే ఉంటే ఇలా చూడండి, అవును నా పిల్ల లేదా నా కొడుకు నన్ను ఏం చేశారు, బాధ పెట్టారు, బాధ పెట్టేలాగా వాళ్ళు ఏం చేశారు, ప్రవర్తించారు. సరే, ఒకసారి మనం కూడా ఏ విధంగా దేవుని బాధ పెడుతున్నామో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని లేదా 30వ వచనాన్ని, 4వ అధ్యాయము 30వ వచనాన్ని, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏంటండి, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు అంటే దేవుని కూడా మనం ఏం చేస్తుంటాం అన్నమాట. మాట్లాడరండి, ఎప్పుడు దుఃఖపరుస్తాం? ఇదిగో ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తే ఇప్పుడు దేవునికి మనం ఏం కలిగి చేస్తున్నామంట. మీకే కాదు ఫీలింగ్స్, వాళ్ళు పుట్టించిన దేవునికి ఫీలింగ్స్ ఉన్నాయి. ముందు ఆయనకుంటేనే మనకున్నాయి. ఎందుకని మనం ఎవరి నుండి వచ్చాము, దేవుడి నుండి వచ్చాం. నీ నుండి దేవుడు రాలేదు, దేవుడిలో నుండే మనం వచ్చాం. ఆదికాండం 1వ అధ్యాయం మనకి ఏం చెప్తుంది, దేవుడు తన స్వరూపమందు నరులను చేస్తున్నాం. కాబట్టి దేవుడికి ఉన్నాయి ఫీలింగ్స్. నీకు ఒక్కదానివే, నీకు ఒక్కడికి అనుకుంటున్నావేమో, నా బాధలు ఎవరికి తెలియవండి, ఆ దేవుడు కూడా తెలియకండి అనుకో. దేవుడికి తెలియని బాధ లేదు, దేవుడికి తెలియని ఫీలింగ్ లేదు. నువ్వు ఒక్కదానివే బాధపడిపోవడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిస్తే దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి. ఈ పాటికే మీ పిల్లలు మిమ్మల్ని ఏ పని చేస్తే బాధపడ్డారో, అలాగే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నా మూలంగా కూడా దేవుడు బాధపడతాడనే సత్యాన్ని ఎరిగిన వారైతే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మన పిల్లలు మనకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నారంటే, అయ్యో నేను కోరుకున్న విధంగా నా కుమారుడు నా కుమార్తె లేరని నువ్వు ఎంత బాధపడుతున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడు, ఆయన కోరుకున్న విధంగా నువ్వు జీవించకపోతే. కాబట్టి ఒకసారి ఈ మాటలను బట్టి అయినా మనం చాలా జాగ్రత్త వహిందాం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతాయి, ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు 8వ వచనం అంతా ఏం చెప్తుంది, కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షించలేదు, కానీ మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, వాడు ఉపేక్షించుచున్నాడు లేదా తిరస్కరిస్తున్నాడు అన్నది కదా. ఒకవేళ ఇక్కడున్న మీరు కానీ నేను కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరిస్తే లేదా ధిక్కరిస్తే భవిష్యత్తులో అంటే భవిష్యత్తు కాలంలో ఏం జరగబోతుందో అంటే, ఒకసారి మనము 6వ వచనం చూడండి. ఎక్కడ 6వ వచనం? ఆ 4వ అధ్యాయం 6వ వచనంలో,
ఈ విషయం మంది ఎవడునో అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమే ఏం చేస్తాడంట? ప్రతిదండన అంటే ఏంటి? తీర్పు ఉంది. భవిష్యత్తులో పరిశుద్ధాత్మ దేవుని కానీ ధిక్కరిస్తే ఏముందంట? తీర్పు ఉంది. అలాగే ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇప్పుడు మనము 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పరిశుద్ధత గురించి కదా. మీరు జారత్వానికి దూరంగా ఉండడమే పరిశుద్ధత అని చెప్తుంది కదా. ఇప్పుడు దేవుడు ఎవరికి తీర్పు తీర్చినట్టు రాయబడినది? వేశ్యాంగులకును వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అంటే భవిష్యత్తులో పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి మాట్లాడుతున్నాను. అంతేకాకుండా రెండో చూడండి, ఎంత వాక్యము విని. ఎంత వాక్యం? ఇప్పుడు గత కొన్ని వారాలుగా పరిశుద్ధత గురించి ఎంత వాక్యము విని. చూడండి మర్చిపోకండి. తమ కామవాంఛలను నైతిక పవిత్రతను నిర్లక్ష్యం చేసే అవిశ్వాసులకు సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు వారిని విడిచిపెడతాడంట. సంఘం ఎత్తబడే క్రమంలో దేవుడు వారిని ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. ఎందుకని? ఆయనతో పాటు ఎవరు ఉంటారంట? పరిశుద్ధులు మాత్రమే ఉంటారు, అపవిత్రులు కాదు. ఈ భూమి మీద ఎంత వాక్యం విని ఇంకా నైతికంగా అపవిత్రులుగా, వ్యభిచారులుగా, జారులుగా బ్రతికితే ఒకళ్ళు జీవించే క్రమంలోనైనా చచ్చిపోయిన తర్వాత అయినా దేవుని చే రెండో రాకడలో నువ్వు ఎత్తబడవు, విడవబడిన వాడిగానే ఉంటావు. ఇది మీరు ఎక్కడ చెప్తున్నారంటే చూడండి, మనం చదివిన 4వ అధ్యాయం 17వ వచనం చెప్తా ఉంది. చూడండి, 4వ అధ్యాయం 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘ మీదకి కొనుపబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము. ఈ మాటలు అంటే ఏ మాటలు? ఎవరైతే ప్రభుని విశ్వసించి పరిశుద్ధతను గౌరవిస్తూ ఆయన మీద ఆధారపడి దుఃఖపరచకుండా ఉంటారో వాళ్ళు ప్రభుతో పాటు ఉంటారు. మిగిలిన వారు ఏం చేయబోతారంటే విడవబడతారు. ఇక మూడోది, పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకంగా జీవిస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాల్లో అత్యంత ముఖ్యమైనది, అంతిమ రాకడ సమయంలో వారి నాశనానికి గురవుతారంట. ఏమవుతారంటండి? నాశనం. ఏంటి ఆ నాశనం అంటే? ఒకసారి 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటక్షించును కనుక వారు ఎంత మాత్రం ఏం చేసుకోలేరంట? తప్పించుకోలేరు. అలాగే 9వ వచనం కూడా చూడండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలవుటకు నియమింపడలేదు. ఉగ్రత అంటే ఏంటండి? శ్రమలు, బాధలు. దేవుడు మనం ఎందుకు పిలిచాడంటే అక్కడ రాయబడిన మాట 9వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి. మరలా గుర్తు చేస్తున్నాను, మీరు ఎందుకు రావాలి ఈరోజు ఆదివారం? యేసుప్రభువు నమ్మారన్నా, రక్షింపబడ్డారు కాబట్టి రక్షణలో కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆయన ఆరాధించడానికి వచ్చాం. వద్దనుకుంటే ఇంటికాడ ఉండిపోవచ్చు. ఉండిపోమని కూడా నేను చెప్పట్లేదు, కానీ నీ ఇష్టం. కానీ ఉండిపోతే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి విడిచిపెడితే రేపటి దినాన్న మాట్లాడాల, ఉగ్రత పాలవుతారు. అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. అంటే భవిష్యత్తులో జరిగే మాటల గురించి చెప్తున్నారు. 1వ అధ్యాయం 6, 8వ వచనాలు కలిపి, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవును ఎరిగిన వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించు దేవుని న్యాయమే. ఒకవేళ ఎరిగిన వాడైతే ప్రభుకి యొక్క సన్నిధానంలో, ఎరగని వాడైతే వాడు ప్రతిదండన చేయబడతాడు. అంతేకాదు 2వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఏమని రాయబడినో తెలుసా? 11, 12. ఇందుచేత సత్యమును నమ్మక, ఏంటండి? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకే. ఏది సత్యము? యేసుక్రీస్తు సత్యము. దేవునికి మహిమ కలుగును గాక. నేనే మార్గము,
నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. అలాగా తెలుసుండి సత్యాన్ని నమ్మలేని వాడికి ఏం కలుగుతుందంట? శిక్ష తప్పదు. క్రైస్తవం అంటే ఏదో మతం కదండి. క్రైస్తవం ప్రభు దగ్గర తీసుకెళ్ళే ఒక మార్గం. అది నమ్మితే సత్యము, నమ్మకపోతే అసత్యము. నమ్మిన వానికి ఏ శిక్షా విధి లేదు, నమ్మని వానికి శిక్ష ఉంది. మరి ముఖ్యంగా క్రైస్తవులు అనబడుతున్న మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత సత్యవాక్యం విన్న తర్వాత కూడా నువ్వు వ్యభిచారిగాను జారుడుగాను ఉంటే ప్రతిదండన శిక్ష తప్పించుకోలేవు. ఫైనల్గా ఈ 4వ అధ్యాయము 1-8 ఏం చెప్తుందంటే, దేవుడు మనలను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికే లోకము నుండి క్రీస్తు రక్తంలో కనబడిన లేదా కొనబడిన సంఘంలోకి పిలిచాడు, కానీ అపవిత్రులుగా జీవించడానికి కాదు. ఇది చెప్తున్న మాట. అయితే గత వారం గుర్తు చేసినట్టు నేను త్వరగా చదివేస్తాను. ఏంటో తెలుసా? ఆత్మీయ జారత్వం గురించి. ఇంతవరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? శారీరక సంబంధమైన జారత్వం. అయితే కొంతమంది శారీరక సంబంధమైన జారత్వం చేయరండి, అంటే వ్యభిచార జారత్వాలు చేయరు, కానీ ఆత్మీయ జారత్వం చేస్తారు. అది ఎలాగన్నది ఇక్కడ మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. దయతో చాలా శ్రద్ధగా ఆలకించండి. మీకు విషయం చెప్పనా? ఆత్మీయ శారీరక జారత్వం ఎంత తప్పు, ఆత్మీయ జారత్వం కూడా అంతే తప్పు. ఒకవేళ నువ్వు శరీరంతో పాపం చేయకపోవచ్చు, ఆత్మానుసారంగా పాపం చేసినా సరే నువ్వు దేవునికి ఏమైనట్టు? దూరమైనట్టే. అది ఎలాగన్నది ఒకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ భాగం మొత్తం దేవుని చిత్తము, విల్ ఆఫ్ గాడ్ గురించి స్పష్టంగా చెప్పింది. ఏ భాగము? ఈ 4వ అధ్యాయము 1-8. అయితే మనం పరిశుద్ధంగా జీవించడం, జారత్వానికి అనగా సెక్సువల్ ఇమ్మోరాలిటీ నుండి దూరంగా ఉండడం గురించి ఈ భాగం మనం చెప్పింది. పౌలు ఇక్కడ శారీరక జారత్వం గురించి స్పష్టంగా మనకి కనబడుతున్నప్పటికీ మనం ఆత్మీయ జారత్వం గురించి, స్పిరిచువల్ అడల్టరీ గురించి కూడా ధ్యానం చేద్దాం. ఏటి ఆత్మీయ జారత్వం అంటే? ఆత్మీయ జారత్వం అంటే చాలా శ్రద్ధగా ఆలకించండి. దేవుని యొక్క నమ్మిన మనము ఆత్మీయ స్థాయిలో దేవుని పట్ల అవిశ్వాసాన్ని, అవిధేయతను కనుపరచడమే ఆత్మీయ జారత్వం. మన అర్థమయ్యే భాషలో మరలా చెప్తున్నాను. నేను ప్రభువుని నమ్మాను, విశ్వసించాను. ఇప్పుడు నా నమ్మకము, నా విశ్వాసం అంతా ఎవరి మీద ఉండాలా? అలా కాకుండా అవిశ్వాసాన్ని, అవిధేయతను కనుపరిస్తే ఇప్పుడు నేను ఆత్మానుసారంగా ఏం చేశాను అనమాట? జారత్వం చేశాను. అంటే ప్రభువును నమ్మి అవిశ్వాసంగా జీవించడం, అవిధేయత కలిగి బ్రతికించడం ఏంటన్నమాట? ఆత్మీయ జారత్వం. ఒక మనిషి శారీరకంగా తప్పు చేస్తే ఆ మనిషిని ఎంత వేలెత్తి చూపించి పలానా ఆమె, పలానా అతను ఏం చేశాడు తెలుసా? వ్యభిచారం చేశాడు, జారత్వం చేశాడని ఎంత వేలెత్తి సమాజము ఒకవేళ చూపిస్తుందో, ఇదిగో నువ్వు ఆత్మానుసారంగా ప్రభు మీద నమ్మకం ఉంచకపోతే, ప్రభువుకి విధేయత కాకపోతే నువ్వు కూడా ఏం చేస్తున్నావో తెలుసా? ఆత్మీయ జారత్వము చేస్తున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా వేరే వాటి మీద అంటే మీకు తెలుసు, అప్పుడప్పుడు మీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వేటి మీద అయితే మీరు విశ్వాసం ఉంచుతారో అది బహుశా విగ్రహాలు అవ్వచ్చు, తావీదులు అవ్వచ్చు, దిష్టి తీయడాలు అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ధనం అవ్వచ్చు, బలం అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు. దేవుని మీద కాకుండా వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నావంటే నువ్వు ఆధ్యాత్మికంగా పాపంలో ఉన్నావు, జారత్వంలో ఉన్నావు అని అర్థం. ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు ఎవరైనా శారీరక సంబంధమైన పాపాలు చేయకపోతే మరీ మంచిది, కాదనట్లేదు. కానీ ధనానికో, బలానికో, అధికారానికో, పేరుకో, ప్రఖ్యాతకో కష్టం వచ్చినప్పుడు విగ్రహాలకో, తావీదులకో, లేకపోతే దిష్టులకో, మంచుకో, చెడుకో, ఇవన్నీ కూడా నువ్వు వాటి మీద ఆధారపడుతున్నావు అంటే నీ విశ్వాసం ప్రభు మీద నుండి దేని మీదకి వెళ్ళిపోయింది? వాటి మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు ఎవడవో తెలుసా? మాట్లాడండి. ఆత్మీయంగా జారత్వం చేస్తున్నటువంటి ఒక పాపివని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-7 మనకు చెప్పినటువంటి ఈ శారీరక జారత్వం గురించి నొక్కి చెప్తున్నప్పటికీ ఇది ఆత్మీయ పరిశుద్ధతను కూడా సంబంధించిన మాటలే. ఈ 4వ అధ్యాయం 3-7 శారీరక జారత్వాన్ని గురించి చెప్పడమే కాదు,
ఆత్మీయ జారత్వాన్ని గురించి కూడా ఏం చేస్తున్నాయి, చెప్పబడుతున్నాయి. ఆనాడు తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే ఆ పట్టణాల్లో ఉన్న వారికి విగ్రహాలతో పాపం చేసినా సరే తప్పు కాదని ఒక ఫీలింగ్ ఉండేవారంట. విగ్రహాలతో అంటే ఏంటి, ప్రభువు నమ్మినా సరే వాళ్ళ కల్చర్ని బట్టి విగ్రహ సంబంధమైన వాటిల్లో పాలు పంపులు పొందుకున్నా సరే తప్పు కాదు అనుకునేవారంట. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మీరు విగ్రహాల జోలికి కూడా వెళ్ళకండి. విగ్రహాల జోలికి వెళ్తే మీరు ఏం చేసినట్టు తెలుసా, మాట్లాడాలా, మీరు పాపము చేసినట్లే అన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి మరి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మీరు దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు తమ పితరులు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జన సమూహములు దేవతలతో ఏం చేశారంట, మాట్లాడండి. అక్కడ ఏ రాయబడి ఉన్నది, వ్యభిచరించారన్నది. అంటే నువ్వు విగ్రహారాధన చేసినా ఏం చేసినట్టు మాట, ఇప్పుడు మాట్లాడండి, వ్యభిచారమే. అందుకే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఇదిగో మీరు నన్ను విడిచిపెట్టి మీరు విగ్రహాలతో ఏం చేశారు, వ్యభిచారం చేశాడు అన్నాడు. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడినటువంటి మాట. మరి ఈ రోజున మనము ఒకవేళ ప్రభు కృపను బట్టి నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళకపోవచ్చు, నువ్వు ప్రభుని నమ్మిన వాడిగా. కానీ విగ్రహాల జోలికి వెళ్ళకపోయినా విగ్రహ సంబంధమైన వాటిని మనం ఏం చేస్తున్నారు, ఎంతోమంది అయ్యే పండుగలు వచ్చినప్పుడు అందులో కలిసిపోతున్నారు, ఎంతమంది కష్టాలు వచ్చినప్పుడు వాటి మీద విశ్వాసం ఉంచుతున్నారు, ఎంతమంది ఈ రోజున ధనానికి, బలానికి, అధికారానికి, పేరుకి, ప్రఖ్యాతికి లొంగిపోవట్లేదు. అంటే వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నారంటే జారత్వము చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మరి శారీరక జారత్వ విషయంలోనే కాదు, ఆత్మీయ జారత్వ విషయంలో కూడా మనం ఒక విషయం ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే ఈ శరీరము దేవుని ఆలయమని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 మరి 19, 20 వచనాలు మనం చెప్తూ ఉన్నాయి. ఏం చెప్తుంది, జారత్వానికి దూరంగా పారిపోండి అని చెప్తుంది 18వ వచనం. మీరు ఆలకిస్తున్నారా, తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మీరు జారత్వములకు దూరంగా పారిపోండి, మనుషులు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, చూడండి మనలో ఉన్న పరిశుద్ధాత్మక లేదా మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఏమై ఉన్నదంటే అది ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి ఇప్పుడు మన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట, ఒకసారి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరందరూ నా వైపు చూడండి. మీరు నిజంగా ప్రభువు నమ్మితే నా వైపు చూడండి, మీరు ప్రభువు నమ్మితే మా దేహంతో మేము ప్రభువునే మహింపరుస్తున్నామండి, ఏ దేవుడికి, ఏ విగ్రహానికి, ఏ అవిశ్వాసానికి, దేనికి మేము చోటు ఇవ్వట్లేదండి అని మీకు కానీ సమాధానం ఉంటే నిజంగా మీరు ధన్యులు. ఎందుకని ఈ దేహాన్ని దేవుడు ఏం చేశాడంట, విలువ పెట్టుకున్నాడు. ఏంటి విలువ? తన ప్రాణం. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రాణంతో మనం విలువ పెట్టుకొని ఈ దేహం ద్వారా దేవునికి ఏం కలగాలని చూసుకున్నాడు, ఆయన మహిమ కలగాలని చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ దేహము, ఈ శరీరము నా ఇష్టం అనడానికి నీకు నాకు హక్కు లేదు. కాబట్టి శారీరక పాపం నుండి ఆత్మను కూడా అపవిత్రం చేస్తుంది. శారీరక పాపం ఆత్మను కూడా ఏం చేస్తుంది, అపవిత్రం చేస్తుంది. శారీరకంగా తప్పు చేసినాడు ఆత్మకు కూడా ఏం చేస్తున్నాడు, వాడు మాట్లాడండి, పాపం చేస్తున్నాడు. శరీరంతోనే అయిపోలేదు, ఆ పాపం దేనికి కూడా అంటుకుంది, ఆత్మ కూడా అంటుకుంది. కాబట్టి శారీరక జారత్వం తరచుగా ఆత్మీయ అవిశ్వాసం లేదా లోక ఆకర్షణ నుండి వస్తుందంట. శారీరక జారత్వము ఎక్కడి నుంచి వస్తుందంట, ఆత్మీయ అవిశ్వాసం నుండి. అంటే ప్రభు మీద నీకు విశ్వాసం కోల్పోయినప్పుడు లోక ఆకర్షణ నుండి నీకు ఏమొస్తుంది తెలుసా, శారీరకమైన పాపం చేయాలని ఆలోచన వస్తుంది. శారీరక సంబంధమైన పాపాల కారణం ఏంటి తెలుసా, ప్రధానంగా ఆకర్షణ. ఏంటండి ఆకర్షణ, టెంప్టేషన్, ఆకర్షణ. కానీ ఆత్మీయ జారత్వానికి మూలవేడు చెప్పమంటారా, అవిశ్వాసము, అవిధేయత. దేవుని మీద నమ్మకం లేకుండా నువ్వు అవిశ్వాసంతో ఉన్నా, అవిధేయత ఉన్నా నువ్వేం చేస్తావు అనమాట, మాట్లాడాలి, జారత్వాలు చేస్తున్నారు. ఇదే జారత్వాలు అంటే ఆత్మీయ జారత్వం. ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు నుండి నీ మనసు మళ్ళిందంటే నువ్వు ఆత్మీయ జారత్వం చేస్తున్నావు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే నీ మనసు దేవుని మీద నుండి మళ్ళీ మరొక దాని మీదకి వెళ్ళిందంటే నువ్వేం చేస్తున్నావు,
ఆత్మీయ జాగ్రత్తం చేస్తున్నావు. చెప్తుంటే మీకు ఏమీ ఒకవేళ భయం అనేది అనిపించలేకపోవచ్చేమో, కానీ బహుశా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి భయపడండి. ఎందుకు ఈ మాట చెప్తుందో తెలుసా? వన్స్ ప్రభు నమ్మిన తర్వాత నీ విశ్వాసము, నీ విధేయత ఎవరి మీద ఉండాలి? నువ్వు ఏ ప్రభువునైతే నమ్మేవో ఆ ప్రభు మీద ఉండాలి. ఆ ప్రభువుని విడిచిపెట్టావంటే నువ్వు ఆ మరుక్షణనే నువ్వు ఆధ్యాత్మికంగా జాగ్రత్తము చేస్తున్నావని. దేవుడు తన ప్రజలను ఆనాడు ఇశ్రాయేలునైనా నేడు సంఘమైన మనల్నైనా తన భార్యగా భావించాడండి. ఎలా భావించాడండి? సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని యొక్క భార్య. అందుకే ఎపిస్తోలు రాసిన పత్రిక 5:22 ఏం చెప్తుంది? సంఘము స్త్రీలారా పురుషులకు లోబడండి, పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని చెప్తూ అక్కడ సంఘానికి దేవునికి ఉన్న సంబంధాన్ని చెప్పాడు. అది కేవలం పెళ్లి వాక్యం కాదండి, అది పెళ్లికి సంబంధించిన వాక్యం కాదు. అది పరిశుద్ధ సంఘానికి ఉండవలసిన లక్షణము, దేవునికి ఉన్నటువంటి సంబంధం గురించి రాయబడినటువంటి మాట. అందుకే హెజెల్ గ్రంథం 16వ అధ్యాయమైన, ఓషియా 2వ అధ్యాయమైన ఇదంతా కూడా దేవుడి మధ్య సంబంధము పరిశుద్ధమైనదని చెప్తున్నాడు. ఒకసారి ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 19-20 ఇది కూడా చూడండి. ఇది కూడా ఎక్కువగా ప్రధానాన్ని చదివేసి ఊరుకుంటారు. ప్రధానాన్ని చదివి ఏం చేస్తారు? ఊరుకుంటారు. చూడండి ఒకసారి ఓషియా గ్రంథము 2వ అధ్యాయము 19-20 నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్ష్యములు చూపడం వలన నిన్ను ఏం చేసుకున్నాను? ప్రధానం ఎవరితో చేసుకుంటారండి? ఒక పురుషుడు ఒక స్త్రీతో చేసుకుంటాడు. ఇప్పుడు దేవుడు కూడా ప్రదానం చేసుకున్నాడు అంటే ఇప్పుడు సంఘం ఎవరన్నమాట? దేవుని భార్య. మీకు తెలుసు కదా, ఇందులో మొగమాటలు లేకుండా సిగ్గుపడవలసిన విషయం ఏం కాదు. ఒకరికి మ్యాచింగ్ కుదిరైంది, ప్రదానం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్య పాపం చేసిందని తెలిసింది. ఏ పురుషుడైనా ఆమెను వివాహం చేసుకుంటాడా? మాట్లాడండి. మ్యాచింగ్ సెట్ అయిపోయింది, ప్రదానం కూడా అయిపోయింది. ఇంకేం అవ్వాలా? పెళ్ళి అవ్వాలా. పెళ్ళి అయ్యే లోపు ఆ భార్య లేదా ప్రదానం చేసుకున్న స్త్రీ తప్పు చేసింది. ఏ పురుషుడైనా తెలిసి పాపం చేసుకుంటాడా? పెళ్లి చేసుకుంటాడా? మరి దేవుడు కూడా నిన్ను నన్ను ఏం చేసుకున్నాడంట? ప్రదానం చేసుకున్నాడు. ఆయనకి పెళ్లి చేసుకోవడమే ఉంది. ఒక టైం ముందు వస్తాడు ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి. ఈలోగా భూమి మీద మనం ఎలాగ ఉండాలా? మాట్లాడండి. పరిశుద్ధంగా ఉండాలి. మరి పరిశుద్ధంగా ఉండాలంటే అయిపోయేది కదా ఇది. దీనికి పరిశుద్ధాత్మ మీద, తండ్రి అయిన దేవుని మీద, ప్రభువు అయిన యేసుక్రీస్తు మీద మనం ఆధారపడాలి. కాబట్టి ఇక్కడ జారత్వం అనేది కేవలం లైంగిక పాపం ఒకటే కాదు, దేవుని స్థానంలో ఇతరులను ఆరాధించడమైనా ఆధారపడమైన ఆత్మీయ జారత్వమే. జారత్వం అనేది కేవలం లైంగిక పాపం మాత్రమే కాదండి. దేవుని మీద ఆధారపడకపోవడమైనా లేదా వేరే ఆటం మీద ఆధారపడమైనా సరే అది ఆత్మీయ జారత్వమే. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో వ్యభిచారులారా అన్నాడు. ఎలా మొదలెట్టాడండి? 4వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులారా. ఎందుకు వ్యభిచారులారా అన్నాడంటే చూడండి అక్కడ రాయబడిన మాట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడంట? శత్రువగును. వ్యభిచారులారని ఎవరిని అంటారు? సాధారణంగా వ్యభిచారం చేసిన వాళ్ళని అంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎవరిని అంటున్నాడు? ఈ లోకంతో స్నేహం చేసేవాడిని, లోక పద్ధతులను లోక ఆచారాలను పాటించేవాడు ఎవడో తెలుసా? వ్యభిచారం. అందుకే చాలా సందర్భాల్లో సంగమా మీరు ఇంకా ప్రభువుని నమ్మారు కానీ లోకాచారాలను మానట్లేదు, అన్యాచారాలు మాటలేదు, పేరుకి మాత్రం 5 దైవిక కార్యక్రమాలు జరిగేవన్నీ ఎలా జరుగుతున్నాయి? అన్యాచారాలా జరుగుతున్నాయి అని ఒక సేవకునిగా నేను ఎందుకు మొత్తుకుంటున్నాను తెలుసా? వ్యభిచారం చేస్తున్నారు. ఎవరితోటి? ప్రభువును కాదని ఈ లోకంతో ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. అది మీకు అర్థం అవట్లేదు. పాస్టర్ గారు అలాగే చెప్తారు, ఆయన అలాగే చెప్తాడు. మన సరదాలో మన సోకులు ఎందుకు మానేసుకోవాలా? పెళ్ళి అన్న తర్వాత, లేకపోతే పేరంటం అన్న తర్వాత, పెద్ద మనిషి అన్న తర్వాత, లేకపోతే ఇంకోటి అన్న తర్వాత ఆ మాత్రం ఉండకపోతే ఇంకెందుకు? ఉండు నేనేం కాదంటలేదు. ఏం చేస్తున్నావు నువ్వు? వ్యభిచారం చేస్తున్నావు. ఇది నీకు జారత్వం కింద కనబట్టలేదు. జారత్వం అంటే అదేదో శారీరక సంబంధమైన పాపం అనుకుంటున్నావు. వాక్యం చెప్తుంది స్పష్టంగా, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అంటే లోకాచారాలు అన్యాచారాలు పాటిస్తున్నావు అంటే నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావు? మాట్లాడండి. మళ్ళీ మన మాట, మీ ఇద్దరికి గొడవ అయిందనుకో, 3వ వాడిగా నేను వచ్చి తీరుతాను, ఏదో సర్ది చెప్తాను. నువ్వు దేవుడితో గొడవ పెట్టుకుంటే ఎవడు వచ్చి తీరుతాడు అంటున్నాను.
ఎవడైనా తీర్చగలడా? నువ్వు ఆరుతావా తీరుతావు అంటారు కదా, ఎవడైనా ఆర్చగలడా, తీర్చగలడా దేవుడితోనూ? అందుకే మీ అందరికీ మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక స్నేహము, ఈ లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు మీరు పాటించకండి. మీరు అర్థం చేసుకోండి. మీరు ప్రభువులో నడవడానికి చెప్తున్నాను, మీరు పరిశుద్ధ జీవితం జీవించడానికి చెప్తున్నాను. అంతేకాదు ఈ లోకంలో ఏముందంట? మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం మనకు తెలిసినటువంటి మాటే 15 నుంచి చూస్తే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని రాయబడి ఉన్నది. అంటే లోకంలో జరిగే ప్రతిదీ కూడా చాలా మట్టుకు అవి ఏమి సంబంధించినవి? లోక సంబంధమైనవి. అవి తండ్రి వల్ల పుట్టలేదంట. మీకు అప్పుడప్పుడు చెప్తాను, కొన్ని ఆచారాల వ్యవహారాలు ఎలాగొచ్చాయి? దేవుడి వల్ల వచ్చాయి అనుకుంటున్నారా? మనుషులు పుట్టించినవి. ఎవరు పుట్టించారు? మాట్లాడతాను, ఒకసారి చూడండి, మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు పిల్ల గర్భిణీ అయ్యింది, కన్సీవ్ అయ్యింది. 3వ నెలలోనో 5వ నెలలోనో సంథింగ్, మీరు ఈ నెలలో ఈ లెక్కలో ఎవరు పెట్టారన్నది పక్కన పెడితే, తీసుకువెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఓసారి తీసుకొచ్చి ఏదో వండి పెట్టి చీరెట్టి మళ్ళా పంపిస్తారు. ఇది ఎందుకు ఇలా చేశారు మీకు ఎప్పుడైనా తెలుసా? మాట్లాడినమ్మా. తెలియదు. మీకు ఏమర్థమైందంటే తీసుకురావడం, పెట్టడం, పంపించేయడం. తర్వాత ఇంకోటి చెప్తున్నాను. ఒక యవన వయసులో స్త్రీ భర్త చనిపోయాడు, కుమార్తె విధవరాలు అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఎక్కడ లేని బాధ. ఇప్పుడు ఆ బాధ తీర్చబడాలంటే అత్తింటిగా ఉండే కంటే తల్లింటికి ఒకసారి వచ్చి తల్లితోనూ తండ్రితోనూ కుటుంబంతో కొన్ని రోజులు బ్రతికి లేదా జీవించి పోయేటప్పుడు ఉట్టినే పంపించడం ఎందుకని బట్టలెట్టి పంపించారు. ఇది ఎవరు పెట్టింది? మనుషులు పెట్టింది. ఇది తప్పు కాదు. కానీ ఇందులో ఉన్న సారాంశాన్ని మరిచి ఏం చేస్తారో తెలుసా? ఒరే ఓసారి ఇంటికి వచ్చిపోరా, నీకు బట్టలు ఎడతాము, ఈ రాత్రికి ఇల్లు దాటించే అంటే నీకు ఏం అర్థమైంది? ఇల్లు దాటించడం అర్థమైంది, కానీ దీని వెనకాల ఉన్న సారాంశం అంటే ఇవన్నీ ఎవరు పెట్టినవి? మనుషులు పెట్టినవి. ఇవి దేవుడి నుండి పుట్టినవి కావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే ఏ ఆచారాలు పాటిస్తున్నావు? లోకాచారాలు పాటిస్తున్నావు. మరి లోకాచారాలు పాటిస్తున్నావు అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నావు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దీని వెనకాల మంచి ఉద్దేశాలు ఉండొచ్చు, కాదంటలేదు. ఆ ఉద్దేశాలు మరిచి ఏం చేస్తున్నావు తెలుసా? ఆ వెనకాల ఉన్న భయాన్ని ఫాలో అవుతున్నావు నువ్వు. అంటే ఎవరికి భయపడుతున్నావు నువ్వు? లోకాన్ని భయపడుతున్నావు, కానీ దేవునికి భయపడలే. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రస్తుతము క్రీస్తుతో పాటు లోక ఆచారాలు లేదా లోక సాంప్రదాయాలు కలిపి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, అది దైవికమైన కార్యక్రమమే. అందులో ఏం కనపడుతుంది? ఓసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. తాగితే మీరు ప్రభు పాత్రలోదైనా తాగండి, లేదా దయ్యాల పాత్రలోదైనా తాగండి. ఇందులో మీరు త్రాగనేరరు. అలాగే బాహ్యమైనటువంటి మతక్రియలు ఆచారాలు చేయడం కూడా దేవుని నుండి దూరం అవడమే. బాహ్య సంబంధమైన మతక్రియలు ఆచారాలు కూడా దేవుని నుండి ఏం చేస్తాయంట? దూరం చేస్తాయి. కాబట్టి నేటి కాలంలో ఆత్మీయ జారత్వం అంటే ఏంటంటే చెప్పి నేను ముగిస్తాను. నేటి కాలంలో ఆత్మీయ జారత్వం అంటే లేదా ఆత్మీయ జారత్వం ఎలా జరుగుతుందన్నది చెప్తున్నాను. మొదటి మాట చూడండి. దేవుని కంటే ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావంటే నువ్వు ఆధ్యాత్మికంగా జారత్వం చేస్తున్నావు. దేవుని కంటే బంధుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని కంటే లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఏం చేస్తున్నావు? జారత్వం చేస్తున్నావు. ఈరోజు ఎక్కువ లోకము లేదా క్రైస్తవులు అనబడుతున్న వారు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని కంటే ధనానికి ఎక్కువ ఏం చేస్తున్నారు? ఎంతకాలం ఎంతమంది ఆదివారాలు ఎగ్గొడేసి పనులకు పోలేదండి? లేకపోతే దేవుని మందిరాన్ని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎగ్గొడేసి ఇంటికి ఉండిపోలేదండి? అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మాట్లాడాలి. ఆత్మీయ జాగ్రత్తం చేస్తున్నారు. అలాగే రెండోది విగ్రహారాధన లేదా దేవునికి విరోధమైన ఆరాధనలో పాల్గొనడం కూడా ఆత్మీయ జాగ్రత్తమే. నువ్వు విగ్రహాల దగ్గరికి వెళ్ళినా దేవునికి విరోధమైన వాటిలో పాల్గొన్నా సరే నువ్వేం చేస్తున్నావు? ఆత్మీయ జాగ్రత్తం చేస్తున్నావు. అలాగే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి తప్పుడు బోధనలు అనుసరించడం కూడా ఆత్మీయ జాగ్రత్తమే. గమనించండి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఏ బోధలు?
తప్పుడు బోధలు. పలానా పాస్టర్ గారు అయితే ఏం చెప్పరు, మీరు బోలు కండిషన్ చెప్తారు, అలా ఉండాలంటారు, ఇలాగ ఉండాలంటారు. ఆ పాస్టర్ గారు ఏమంటాడు తెలుసా, ఎలాగుండినా పర్లేదు, దేవుడు మేము పరలోకం తీసుకెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు జనం అంతా ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు అది ఏ బోధ? తప్పుడు బోధ. అలా తప్పుడు బోధ నువ్వు అనుసరించిన జరి ఏం చేస్తున్నావు? ఆధ్యాత్మికంగా జారత్వం చేస్తున్నావు. నాలుగోది ద్వంద్వ జీవితం. ద్వంద్వ జీవితం అంటే ఏంటి? ద్వంద్వం అంటే రెండు. ద్వంద్వ జీవితాన్ని జీవించడం అనగా ఆరాధనలో ఒకలాగా, దైనందిన జీవితాల్లో మరోలాగా ఉండడం కూడా ఆత్మీయ జారత్వమే. ఆరాధనలో చాలా మంచిగా పద్ధతిగా ఉంటారు, దైనందిన జీవితంలో మాత్రం వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. దీన్ని ఏమంటారు తెలుసా? ఆధ్యాత్మిక జారత్వం అంటారు. అలాగే ఐదవది లోక సుఖాలు, పేరు, ప్రతిష్టల కొరకు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం కూడా ఆత్మీయ జారత్వమే. అలాగే క్రైస్తవుడని చెప్పుకుంటూ రహస్యంగా లోక ఆనందాలను కూడా అనుసరించడము ఆత్మీయ జారత్వమే. ఇవన్నీ కూడా ఆత్మీయ జారత్వంలోకి వస్తాయి. మరి ఏంటంటే పాస్టర్ గారి పరిష్కారం ఏమీ లేదు. పశ్చాత్తాపం చెందడం, మళ్ళీ దేవుడి దగ్గర రావడం. ఒకవేళ ఎంతవరకు నువ్వు ఆధ్యాత్మిక జారత్వంలో ఉంటే పశ్చాత్తాపం చెందడం, మళ్ళీ ఎక్కడ రావడం? దేవుని దగ్గరికి రావడం. ఎందుకంటే దేవుడు మాత్రం ఈ సంబంధాన్ని పునరుద్ధరిస్తాడు. చిన్న వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక్క పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడని ఉంది. ఇలా చూడండి, ఆ వైపు చూడండి. ఒక్క పూట కొరకు యాసావు ఏం చేశాడంట? అమ్మేహాడంటే భ్రష్టుడు అన్నాడంటే అర్థం ఉంది. అక్కడ రెండో మాట కూడా వాడాడు. అక్కడ వ్యభిచారి. ఈయనే వ్యభిచారం చేశాడండి. నా వైపు చూడాలి ఒకసారి మీరు. జ్యేష్ఠత్వం అంటే ఏంటి తెలుసా? ఓ రకంగా కుటుంబంలో పెద్ద రకం, ఆశీర్వాదాలకి వాగ్దానాలకి వారసుడు. అటువంటి వద్దనుకుని దేనికి అమ్ముడైపోయాడంట? ఒక్క పూట కూటికి. అంటే ఒక రోజు అన్నానికి ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలను వాగ్దానాలను కూడా ఏం చేశాడు? అమ్మేశాడు. ఇప్పుడు అందుకు దేవుడు ఏమంటాడు తెలుసా? అటు భ్రష్టుడే కాదు, వ్యభిచారి కూడా అంటున్నాడు. అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒక్క పూట కూటికి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినందుకు వ్యభిచారి భ్రష్టుడైతే, మరి ఎన్నిసార్లు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానాలని, దేవుడిచ్చిన అవకాశాన్ని ఎగ్గొట్టేసిన మనల్ని ఏమనాలంటారు? అర్థమైందా? యాసావుకి ఏ పేరు పెట్టాడు అక్కడ? ఏం చేశాడని వ్యభిచారి అన్నలా? అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు వాగ్దానాలను, దేవుణ్ణి కాదనుకుని నువ్వు తిరుగుతున్నావంటే నువ్వు ఎవరవో తెలుసా? వ్యభిచారివి. నేను ముగిస్తున్నాను. యాసావు వంటి భ్రష్టుడైనను ఉండకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని వింటున్న మనం చాలా జాగ్రత్తగా బ్రతకవలసిన అవసరం ఉంది. ఒక పూట కూటు కొరకు ఏం చేశాడంట? అంటే పోతా పోనీ. ఏది ముఖ్యం అనుకున్నాడు ముందు? ఆ రోజు అన్నం ముఖ్యం అనుకున్నాడు. అలాగే ఈ రోజున చాలామంది ఈ ఆదివారం పోతే పోనీ. నా పరిస్థితులు ఏంటో దేవుడు తెలీదా? మళ్ళీ కవరింగ్ వెనకాల. లేకపోతే నా స్థితి ఏంటో దేవుడు తెలీదా? నేను ఎందుకు మానేస్తున్నా దేవుడు తెలీదా? అంటే నువ్వేం చేస్తున్నావు? వ్యభిచారిగా మారుతున్నావు. దేవునికి దూరం అయిపోయి నువ్వు ఎలా మారుతున్నావు? వ్యభిచారిగా మారుతున్నావు. ఈ ఆదివారం మానేస్తే, లేకపోతే ఈరోజు ప్రార్థన మానేస్తే, లేకపోతే ఈరోజు పనికి వెళ్ళిపోతాం. అక్కడ యాసాబు తిండి కొరకు దేవుణ్ణి నమ్మేశారు. ఈరోజు చాలామంది ధనం కొరకు దేవుణ్ణి నమ్మేస్తున్నారు, లేకపోతే పేరు కొరకు దేవుణ్ణి నమ్మేస్తున్నారు, లేకపోతే బలం కొరకు దేవుణ్ణి నమ్మేస్తున్నారు, లేదా రాజకీయ అధికారం కొరకు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక బలహీనత. ఎక్కడో దిక్కున దేవుణ్ణి నమ్మేస్తున్నారు. అందుకే ఆకుమర్దాని కూడా పాట పాడారు. ఎక్కడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఉద్యోగములోన, వ్యాపారములోన, దాంపత్యములోన, దైవ సేవలోన. అంటే కొంతమంది ఉద్యోగాల్లో అమ్మేస్తున్నారు,
కొంతమంది వ్యాపారాల్లో అమ్మేస్తున్నారు, కొంతమంది సంసార జీవితంలో అమ్మేస్తున్నారు. నాలాంటి ఒకళ్ళు సేవ చేస్తే సేవలో కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. అమ్మేయడం అంటే ఏంటి? నువ్వు దేవుని కాదనుకుని ఏదో ఆశిస్తున్నావు. దేవుని కాదనుకుని ఏదో ఆశిస్తున్నావు అంటే అది నువ్వేం చేస్తున్నావు అన్నమాట? వ్యభిచారం చేస్తున్నావు అని అర్థం. చూడండి, ఇక్కడ యాసావు గురించి మాట్లాడుతూ మరలా చదువుతున్నాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినే మరియు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎందుకు జాగ్రత్తగా చూసుకోమన్నాడు తెలుసా? ఈ రోజున శారీరక సంబంధమైన పాపం ఒకటే కాదు వ్యభిచారం. ఆధ్యాత్మికంగా దేవునికి దూరంగా ఉండడం, దేవుని మీద విశ్వాసం లేకుండా ఉండడం, దేవునికి అవిధేయత చూపించడం కూడా వ్యభిచారమే. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఇటువంటి ఆధ్యాత్మిక వ్యభిచారంలో చిక్కబడిపోయి ఉన్నారు. ఒక మాట చెప్పమంటారా? ఇలా చూడండి, శారీరక సంబంధమైన పాపం అతి కొద్ది మంది మాత్రం చేస్తున్నారేమో, కానీ ఆధ్యాత్మిక వ్యభిచారం చాలామంది చేస్తున్నారు. ఇది నేను దేవుడి నుండి దూరం చేస్తుందనే విషయాన్ని హెచ్చరిస్తూ మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మరల వద్దాం, పశ్చాత్తాపం చేద్దాం, దేవునితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకుందాం, ప్రభువుని వేడుకుందాం. ప్రభా, నేను ఇంతవరకు శారీరక సంబంధం వ్యభిచారం చేయట్లేదని నేను ఏదో బెండపించుకున్నాను, లేకపోతే కవర్ చేసుకున్నాను. ఇదిగో మీ మీద ఆనుకోకుండా, ఆధారపడకుండా, అవిశ్వాసంతో, అజ్ఞానంతో ఇక మీకంటే ఎక్కువగా దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నానో దాన్ని బట్టి నేను కూడా ఎవరినైనా అర్థమైంది తెలుసా? ఆధ్యాత్మిక వ్యభిచారం నేను అర్థమైంది. నన్ను క్షమించని ప్రభుని వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకోండి. చెప్పమన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి కొన్ని నిమిషాలు ప్రభు పాద సన్నిధిలో చెప్పమన్న వాక్యాన్ని బట్టి ఒకసారి కృతజ్ఞత